ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆత్మ ధైర్యము కలిగినటువంటి ఆత్మ, స్వతంత్రము కలిగినటువంటి ఆత్మ. ఈ ఆత్మను నీవు పొందుకొని ఉన్నట్లయితే దాస్యపు ఆత్మని నీవు తిరిగి దాని జోలికి వెళ్ళవు, సైతానికి దాసులుగా ఉండరు. ఇక భయం అనేది ఉండదు మీ జీవితంలో. ఎందుకు అనంటే శ్రమకి భయం ఉండదు, శ్రమ పడ్డానికి నీకు భయం ఉండదు, సైతానుతో పోరాడడానికి నీకు భయం ఉండదు, చీకటి శక్తులంటే నీకు భయం ఉండవు, రోజులు మాసాలు అమావాస్యలంటే నీకు భయం ఉండదు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఆ దత్తపుత్ర ఆత్మ నీలో ఉంటే నీవి లోకములో దేనికి కూడా భయపడవు, ఒక దేవునికి తప్ప. నీవు ఆత్మ నిజంగా కలిగి ఉంటే అప్పుడు నీవు అబ్బా తండ్రి అని, నీవు తండ్రిని ఏ విధంగా ఇంట్లో నీ తల్లిదండ్రులను అడుగుతావో అదే విధముగా సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి మొరపెడుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కార్యాలు చేస్తారు. నీకు ఏది కావాలో ఆయన ఇస్తారు. ఏ వయసులో ఏ సమయంలో ఏది కావాలో తండ్రిలాగా ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహించి ఆశీర్వదించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా నీవు దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నావా? యేసయ్య ఆత్మ నీవు పొందుకొని ఉన్నావా? ఆయన ఆత్మ నీలో ఉంటే వీటన్నిటికీ భయపడవు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉండేటువంటి ఈ సైతాను శక్తులకి వీటన్నిటికీ దేని కూడా నువ్వు భయపడవు. ధైర్యముగా ఉంటావు, పోరాడతావు, నువ్వు శ్రమ పడతావు, కష్టపడతావు, సాధిస్తావు. నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ ఆత్మ ఎప్పుడు ప్రార్థన కోరుకుంటూ ఉంటుంది. ఆ దత్తపుత్ర ఆత్మ నీలో ఉంటే, సైతాన్ ఆత్మ ఉంటే నువ్వు ప్రార్థన చేయవు, పాటలు పాడలేవు, ఆరాధన చేయలేవు, మందిరానికి వెళ్ళలేవు, నీతిగా జీవించలేవు, పరిశుద్ధంగా జీవించలేవు, ఆశీర్వాదపు వచనాలు నీ నోటి నుంచి పలకలేవు. సైతాన్ ఆత్మ నీలో ఉంటే అవన్నీ చేయలేవు. కానీ దత్తపుత్ర ఆత్మ నీలో ఉంటే నీవు తండ్రిని మొరపెడుతూ ఉంటావు, మంచి కార్యాలు చేస్తావు. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, తన బిడ్డని అవమానకరంగా ఉండనివ్వడు ఆయన. తన బిడ్డలను అవమాన పాలు చేయరాయన. ఏ తండ్రి, ఈ లోకానుసారమైన తండ్రులే చేయరు. నా బిడ్డలు అవమాన పాలు కావాలని, నా బిడ్డలు భయంకరమైన స్థితిలో ఉండాలని ఏ తండ్రి కోరుకోరు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు కోరుకుంటారా? ఆలోచించండి. ఆయన పరిశుద్ధమైనటువంటి దత్తపుత్ర ఆత్మ మీలో సమృద్ధిగా ఉన్నట్లయితే మీరు ప్రతి దాన్ని జయించగలరు. మీలో భయం అనేదే ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఈరోజు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో ఈరోజు, నీలో ఆయన ఆత్మ లేదేమో ఒకసారి గమనించుకొని మరలా ఆయన ఆత్మను ప్రార్థనాపూర్వకముగా నీవు నాలో జీవించు ప్రభు అని ప్రార్థన చెయ్యి. ఆయన నీలో జీవించి ఆయన నీ మొర విని నీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారో నాయన మీరే సహాయం చేయండి అయ్యా. భయమును వెళ్ళగొట్టండి నాయన, చీకటిని వెళ్ళగొట్టండి ప్రభువా. మీరే మీ బిడ్డల్లో నాయన మీ దత్తపుత్రాత్మను నింపి వారి మొరను ఆలకించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. అయ్యా నాయన, పిరికి ఆత్మను తొలగించండి అయ్యా బిడ్డల జీవితాలలో. నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు అయ్యా, నీ కొరకు ధైర్యముగా ముందుకు నిలబడేటువంటి బిడ్డలుగా ప్రతి వారిని చేసి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమృద్ధిగా దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీరు ప్రార్థన చేసుకుంటూ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రియ దేవుని బిడ్డారా. అలాగే మాసము చివరి రోజుల్లో మనం ఉన్నాం. పేద సేవకులను బీద సేవకులను జ్ఞాపకం చేసుకొని సహకరించండి. దేవుని సమృద్ధి అయిన దీవెనలు, పరలోకపు ధనమును మీరు పొందుకోండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.